హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే గోధుమ పిండితో పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాయంత్రం పూట వేడి వేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పిండి కలిపి ఇలా టేస్టీగా కమ్మగా చేసుకొని తినేయచ్చండి. క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. దానికి కాంబినేషన్గా ఈ చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత కమ్మగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు అండి. చాలా కమ్మగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కొలతలన్నీ ఒకదాంతో తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది తీసుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల మనకు పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. అదే కప్పుతో 1/2 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి, లేకుంటే తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేయకుండా చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. గోధుమ పిండితో చేసినా కానీ ఈ పునుగుల రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ లోపు మనం చట్నీని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం బట్టి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీని మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 4 టమాటాలు కట్ చేసి తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటోలను కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మనం ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు ఒక 4-5 దాకా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నానండి చట్నీని అయితే. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకోవాలి. నార్మల్గా ఎలా పోపు పెట్టుకుంటామో 1 టీ స్పూన్ ఆయిల్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు మనము పునుగులను చూద్దామండి. పిండి నానిందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇక ఎక్కువ కారం ఉండవు కాబట్టి నేను ఒక 2 దాకా వేసుకున్నానండి. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, 2-3 టేబుల్ స్పూన్ దాకా. కరివేపాకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ 1/2 కప్పు దాకా వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు మనం ముందే వేసుకున్నామండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంట సోడా వేసుకోవడం వల్ల మనకు లోపల వరకు గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పునుగులు వేసుకోవాలండి. ఇప్పుడు పునుగులకు పిండి రెడీ అయిపోయిందండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఇప్పుడు ఇలా చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. మంటను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా మనకు ప్యాన్లో పట్టినన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇదే విధంగా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని పునుగులలా వేసుకోవాలండి. వేసుకొని ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇక్కడ కడాయి అనేది పెద్దగా ఉందండి, అందుకే చాలా వస్తున్నాయి దీంట్లో పునుగులైతే. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతాయండి. ఇలా జాలి గరిటెతో ఇలా రౌండ్గా తిప్పితే అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు లోపల వరకు బాగా వేగి చాలా బాగా వస్తాయండి. వేడి మీద తింటే అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. కాస్త చల్లారిన తర్వాత కాస్త మెత్తగా అవుతాయండి. అందుకే ఇలా జాలి గరిటెతో మనము అన్ని వైపుల్లో తిప్పుతూ ఇలా చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగతా పునుగులన్నిటిని 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 పునుగులను ప్యాన్లో వేసుకోవాలండి. ఇలా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ క్రిస్పీ గోధుమ పిండితో పునుగులు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ ఈ మిగతా పిండితో 1 బై 1 పునుగులను ఇలా వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నేను అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. ఈ పునుగులు అయితే ఈ చట్నీతో చాలా బాగుంటుందండి. చట్నీ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.